వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇద్దరు భార్యల ముద్దుల మొగలు. ఇది ఏజెన్సీలో కొమరం భీం ఆసిఫాబాద్లో చోటు చేసుకుంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగపూర్ మండలం గుమ్నూరు గ్రామంలో ఇది చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఒకే ఇంట్లో ఇద్దరు అక్క చెల్లెళ్లను ప్రేమించిన పరిస్థితి, ప్రేమించి పెద్దలను ఒప్పించి కుటుంబ పెద్దల సమక్షంలో ఈరోజు పెళ్లి చేసుకున్న పరిస్థితి జిల్లాలో సంచలనంగా మారింది. సోషల్ మాధ్యమాల్లో అదేవిధంగా గ్రూపుల్లో సంచలనంగా మారిన పరిస్థితి కనబడింది. ఒక రకంగా వింతగా మారిన పరిస్థితి. అయితే ఏజెన్సీలో ఇదంతా ఆదివాసీ తెగలో కొంతమేరకు కామన్గా ఉంటుందని పెద్దలు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ చూడడానికి వినడానికి ఇది కాస్త వింతగా విశేషంగా అనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గుమ్నూరు గ్రామానికి చెందిన ఒకే ఇంట్లో గుమ్నూరు గ్రామంలో ఒకే ఇంట్లో అక్క చెల్లెలను ప్రేమించారు. అది 500 మందికి కార్డులు మరి కొట్టించి ఇద్దరు భార్యలను నేను పలానా ఇంట్లో పెళ్లి చేసుకుంటున్నానని చెబుతున్న పరిస్థితి. చెబుతూ పెద్దల సమక్షంలో అక్షంతలు, తలంబ్రాలు, అదేవిధంగా బాజా భజంత్రిల మధ్య పెళ్లి చేసుకున్న పరిస్థితి. ఇదేదో ఇవి కొంత వింతగా అనిపించినప్పటికీ ఇది నిజం. అటు ఇద్దరు భార్యల ముద్దుల మొగలు సినిమానే చూసాం, కానీ ఇప్పుడు రియల్గా ఇది చోటు చేసుకుంది. గతంలో కూడా ఏజెన్సీలో ఒక 10 సంవత్సరాల క్రితం ఈ పరిస్థితి నెలకొన్న పరిస్థితి మళ్ళీ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఇది సూర్యదేవ్ అనే అబ్బాయి ఇటు లాల్ దేవి అమ్మాయిని, అదేవిధంగా జలకర్ దేవి అనే అమ్మాయిని ఇటు ప్రేమించాడు. ప్రేమించి ఈరోజు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న పరిస్థితి. సిడం వారి పెళ్లి పిలుపు అని ఒక పెద్ద బోర్డులు కొట్టించాడు. హోర్డింగ్స్ అంటే ఫ్లెక్సీలు కొట్టించి మరి అందరికీ ఆహ్వాన పత్రికలు ఇవ్వడం జరిగింది. అందరు వచ్చిన వారు అవాకైన పరిస్థితి కనబడింది. ఇద్దరు అమ్మాయిలను ఒకే ఇంట్లో నుండి చేసుకోవడం కొంత ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి కనబడింది. అయితే ఇదంతా కూడా పెద్దల సమక్షంలో జరిగింది. ఇష్టపడ్డారు కాబట్టి మేము పెళ్లి చేస్తున్నామని తల్లిదండ్రులు చెప్పిన పరిస్థితి. ఇటు తండ్రి, అబ్బాయి తరపున తల్లిదండ్రులు కావచ్చు, అమ్మాయి తరపున తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయబద్ధంగా మ్యారేజ్ చేసిన పరిస్థితి. ఈ మ్యారేజ్కు దాదాపుగా 400 నుంచి 500 మంది హాజరయ్యారు. హాజరయ్యి అక్షంతలేసి ఆశీర్వదించిన పరిస్థితి. ఆశీర్వాదంతో పాటు ఇటు వచ్చిన వాళ్ళందరికీ విందు ఏర్పాటు చేశారు. విందు ఏర్పాటు చేసి మాకు ఆశీర్వదించాలని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇటు శ్రీమతి ఆహ్వానం అంటూ శ్రీమతి శ్రీడం రూపాబాయి, శ్రీమతి తిరుపతి వార్ల గ్రామం గుమ్నూరు కే అంటూ ఇటు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిలిచిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ అంశం కాస్త ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏ గ్రూపుల్లో చూసినా, ఎటు చూసినా, ఏ సోషల్ మాధ్యమాల్లో చూసినా ఈ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి, వైరల్గా మారిన పరిస్థితి. అయితే ఒకే ఇంటి నుంచి ఎలా ఇద్దరు అమ్మాయిలను ఇస్తుంది పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారు, ఎట్లా పెళ్లి చేసుకున్నారనే గుమ్నూరు గ్రామంలో ప్రజలందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ముఖ్యంగా ఆదివాసులు ఎక్కువగా అధిక సంఖ్యలో ఈ వివాహానికి హాజరైన పరిస్థితి. సిడం వారి పెళ్లి పిలుపుకు అధిక సంఖ్యలో హాజరైన పరిస్థితి. అయితే దీంట్లో ఒక చర్చనీయాంశంగా మారింది. అక్క చెల్లెలను పెళ్లి చేసుకున్నారు. అయితే అక్కను ప్రేమించి చెల్లెను కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని పెళ్లి కొడుకు చెబుతున్న పరిస్థితి. ఒప్పించాను, పెద్దల సమక్షంలో ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నాను, ఇద్దరితో హాయిగా కాపురం చేస్తాను, ఎవరికి ఎటువంటి లోటు రాకుండా జాగ్రత్త పడతానని చెబుతూ పెద్దల సమక్షంలోనే ఎవరెవరికి ఏమేమి ఇస్తున్నానో అన్న కోణంలో వారికి సంబంధించిన ఆస్తుల అంశంలో కూడా కొంత బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన పరిస్థితి కనబడింది. ఎవరికి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకంగా చూసుకుంటానని వాళ్ళ కుల సమక్షంలో, అంటే ఆదివాసీ పెద్దల సమక్షంలో, పటేళ్ల సమక్షంలో ఈ చర్చ అనంతరం పెద్దలు ఒప్పుకున్నట్టు మనకు తెలిసింది. మొత్తానికి జిల్లాలో ఇది సంచలనంగా మారింది. సంచలనంగా మారడమే కాకుండా ప్రస్తుతానికి ఇది చర్చనీయాంశం అయిందని చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో.
వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.